టీ20 వరల్డ్ కప్ లో ఇండియా వర్సెస్ నమీబియా మ్యాచ్ కి ముందు చాలా ట్విస్టులు జరుగుతున్నాయి. మెయిన్ గా ఓపెనర్స్ అయిన అభిషేక్ అండ్ ఇషాన్ కిషన్ విషయంలో అండ్ నితీష్ కుమార్ రెడ్డి రంజీ ట్రోఫీలో సెంచరీ మిస్ అయ్యాడు. ఆ టాపిక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రీసెంట్ గా అభిషేక్ శర్మకి ఫీవర్ వచ్చింది అండ్ స్టమక్ అప్సెట్ అయింది. సో తన్ని హాస్పిటల్ కూడా జాయిన్ చేశారు. టీమిండియా మిగతా అందర్ ప్లేయర్స్ కూడా ప్రాక్టీస్ చేశారు. బట్ ఫీవర్ వల్ల అయితే తను ప్రాక్టీస్ చేయలేదు. అభిషేక్ అయితే మ్యాచ్ కి ముందు రోజు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. నమీబియాతో మ్యాచ్ లో అభిషేక్ ఆడతారు లేదని మ్యాచ్ కి ముందు డెసిషన్ తీసుకుంటామని తిలక్ వర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు. అండ్ ప్రాక్టీస్ టైంలో ఇషాన్ కిషన్ బుమ్రా బౌలింగ్ లో ఆడుతున్నాడు. బుమ్రా వేసిన యార్కర్ ఇషాన్ కిషన్ కాల్ కి గట్టిగా తగిలింది. ఇషాన్ కి అయితే ఇంజరీ అయింది. బట్ అది చిన్నదా పెద్దంది క్లారిటీ లేదు. ప్రెసెంట్ అయితే ఇంజరీ అయింది అని రిపోర్ట్స్ వస్తున్నాయి. బట్ తన మ్యాచ్ టైం కి ఫిట్ గా ఉంటాడో లేదో తెలీదు. రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ లో నితీష్ ఆడిన ఇన్నింగ్స్ వృధా అయింది. బెంగాల్ కి అండ్ ఆంధ్రాకి మధ్య జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆంధ్ర టీం 295 రన్స్ కొట్టేసింది. నితీష్ కుమార్ 33 రన్స్ కొట్టేశాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన బెంగాల్ టీం ఏకంగా 629 రన్స్ కొట్టేసింది. సందీప్ కుమార్ 299 రన్స్ కొట్టేశాడు. ఒక రన్ తో ట్రిపుల్ సెంచరీ మిస్ అయ్యాడు. ఏంటంటే సమీత్ 33 బాల్స్ లో 53 రన్స్ కొట్టేశాడు అండ్ తన స్ట్రైక్ రేట్ 160 గా ఉంది. నితీష్ అయితే ఒక వికెట్ తీశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆంధ్ర టీం 244 రన్స్ కి అవుట్ అయింది. నితీష్ కుమార్ 144 బాల్స్ లో 90 రన్స్ కొట్టేశాడు. నితీష్ అయితే ఈ ఇన్నింగ్స్ చిన్న టీం మీద ఆడలేదు. బెంగాల్ బౌలింగ్ అటాక్ చూస్తే స్ట్రాంగ్ గా ఉంది. మొహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, షాబాజ్ అహ్మద్ అంటే స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ ఉంది. నార్మల్ గా డొమెస్టిక్ టీమ్ లో ఒకరో ఇద్దరు స్ట్రాంగ్ బౌలర్స్ ఉంటారు. కానీ బెంగాల్ టీమ్ లో ఏకంగా ముగ్గురు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. మొహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్ అండ్ ఆకాశ్ దీప్ ఈ ముగ్గురు కూడా ఇండియా టీమ్ కి ఆడారు. సో ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల కానీ గంట కొట్టండి. సో మన ఛానల్లో క్రికెట్ కి సంబంధించిన అన్ని వీడియోస్ ఉండవు, మోస్ట్లీ సన్ రైజ్ వీడియోస్ ఉంటాయి. సో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.